హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే రీడింగ్లో నిన్న రీడింగ్ గురించి డిస్కస్ చేసాం కదా, LSRW స్కిల్స్లో భాగంగా. సో ఇవాళ మనం రీడింగ్లో రిమైనింగ్ పార్ట్ అలాగే రైటింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడతో ఈ టాపిక్ అనేది మనకి అయిపోతుంది. దీని తర్వాత ఏదైతే డ్రాఫ్ట్ కాపీ న్యూ సిలబస్కి సంబంధించి అకాడమీ బుక్స్ అనేవి రాలేదు కదా, దానికి సంబంధించి డ్రాఫ్ట్ కాపీస్ అనేవి రిలీజ్ చేస్తారు. సో అందులో ఉన్న LSRW స్కిల్స్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మన ఛానల్లో క్లియర్ కట్గా కంటెంట్ అనేది ఫుల్గా లైన్ టు లైన్ అనేది అందించబడుతుంది. సో బిట్స్కి అయితే చాలా ఛానల్స్ ఉన్నాయి. సో మన ఛానల్ యొక్క మెయిన్ థీమ్ కూడా అదే, కంటెంట్ అనేది ముందు క్లారిటీగా అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అయితే నిన్న రీడింగ్ అనేది మనం చెప్పుకున్నాం కదా, సో అందులో భాగంగా చిన్న మిస్టేక్ అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం. ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ఫ్యాక్టర్స్ విచ్ హ్యాంపర్ స్పీడ్, అంటే మనం నార్మల్గా చిన్నపిల్లలు ఏంటంటే చిన్నపిల్లల్ని ఇంగ్లీష్ కానీ ఏ అదర్ లాంగ్వేజ్ చదివించినప్పుడైనా ఫింగర్ పెట్టి లైన్ టు లైన్ ఈ విధంగా చదివిస్తూ ఉంటాం. అలాగే ఆ లైన్ చదివేటప్పుడు హెడ్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం, ఐస్ అనేది మూవ్ చేపిస్తూ ఉంటాం, అంటే వాళ్ళు చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. సో అలా ఏంటంటే చదివేటప్పుడు ఒక్కొక్క వర్డ్ చదువుతూ ఉంటాం. వీటన్నింటి ద్వారా ఏంటంటే చదివే రీడింగ్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్యాక్టర్స్ విచ్ హ్యాంపర్ స్పీడ్ అంటే స్పీడ్ని తగ్గించే కొన్ని ముఖ్య కారణాలు ఇవన్నీ మాట. సో నిన్న మనం ఫాస్ట్ చేసేవి అని చెప్పుకున్నాం. సో చిన్న మిస్టేక్ జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే రీడింగ్ని స్లోగా జరిగేలాగా చేస్తూ ఉంటాయి. అయితే రీడింగ్ ఫాస్ట్గా చేయాలి మనం అనుకుంటే ఎలాంటివి యూజ్ చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అట్ ఎ టైం. అంటే మనం చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ని ఒక 2-3 వర్డ్స్ని, సపోజ్ హీ ఈజ్ ఏ డాక్టర్ అన్నాం. సో హీ ఈజ్ ఏ డాక్టర్ అని కాకుండా హీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ డాక్టర్ 3 వర్డ్స్, హీ ఈజ్ ఏ అనే 3 వర్డ్స్ ఒకేసారి చదివి డాక్టర్ అనేది ఇంకొకసారి, అలా అనమాట. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కనుక చదివినట్టయితే మన రీడింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అలాగే యాంటిసిపేటింగ్ ద మీనింగ్ అంటే ముందే ఊహించడం అనమాట. యాంటిసిపేటింగ్ అంటే ఊహించడం. సో ఏదైనా సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా హీ ఈజ్ ఏ డాక్టర్ అని అన్నాం కదా, సో అతను ఏ హాస్పిటల్లో డాక్టర్, లేకపోతే అతను ఏ డాక్టర్ అనేది మనం ముందుగా ఊహించగలిగేటట్టు అనమాట. ఆ విధంగా చదివితే మనకి రీడింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అలాగే సైలెంట్ రీడింగ్ చేసినప్పుడు మనం ఫాస్ట్గా చదవగలుగుతాం. అలాగే థింకింగ్ వైల్ రీడింగ్, సో మనం చదివేటప్పుడు థింక్ చేస్తూ చదివాం అనుకోండి, అది మన రీడింగ్ని ఇంకా ఫాస్ట్ అప్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి ఫాస్ట్ రీడింగ్కి అలాగే స్లో రీడింగ్కి ఉన్న రీజన్స్ అనమాట. సో ఇది మనం నిన్న చిన్నది మిస్టేక్ చేసుకున్నాం, అందుకే ఇప్పుడు డిస్కస్ చేసాం. అయితే నిన్న మనం రీడింగ్లో ఎక్కడ ఆపామంటే రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ దగ్గర మనం ఆపాం. సో ఇవాళ ఈ టాపిక్ అయితే డిస్కస్ చేసేద్దాం. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే చదివింది అర్థం చేసుకోవడం అనమాట. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ నథింగ్ బట్ చదివింది అర్థం చేసుకోవడం. రీడింగ్ ఏ టెక్స్ట్ మీన్స్ టు అండర్స్టాండ్ వాట్ ద రైటర్ వాంట్స్ టు కన్వే. సో మనం ఒక లైన్, ఒక టెక్స్ట్, సపోజ్ ఈ పారా అనేది ఉన్నది, ఇది చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? రైటర్ మనకి ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని అర్థం చేసుకోవడానికి మనం చదువుతాం. టు అండర్స్టాండ్ ద సర్ఫేస్ మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్ వీ క్యాన్ గెట్ క్లూస్ ఫ్రమ్ ద సింటాక్స్, లెక్సిస్, కాంటెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉన్నది, ఇక్కడ ఒక పారా ఇచ్చారు. దీన్ని మొత్తాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. దాని యొక్క థీమ్, దాని యొక్క మెయిన్ ఐడియా, సర్ఫేస్ మీనింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే కొన్ని క్లూస్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే సింటాక్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కాంటెక్స్ట్. సో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఏ సందర్భంలో ఉపయోగించారు, ఇక్కడ లెక్సిస్ మీన్స్ వొకాబులరీ. సో ఆ యొక్క మీనింగ్ ఏంటి, ఆ యొక్క కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి యూజ్ చేశారు కదా, దాని యొక్క మీనింగ్ ఏంటి, అది ఏ సందర్భంలో ఉపయోగించారు అనేవి మనం తెలుసుకున్నప్పుడు ఆ టోటల్గా దాని యొక్క మీనింగ్ అనేది మనం గ్రాస్ప్ చేయగలుగుతాం. సో ఇక్కడ అదే అంటున్నారు అనమాట. అలాగే సింటాక్టికల్ అండ్ లెక్సికల్ క్లూస్ హెల్ప్ us గెస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్. సో ఈ సింటాక్స్, లెక్సిస్ అనేవి మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే ఆ యొక్క వర్డ్స్ని మనం తెలుసుకోవడానికి అనమాట. వర్డ్స్, ఆ యొక్క వర్డ్స్లో ఉన్న స్పెల్లింగ్స్, మీనింగ్ అనేది తెలుసుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే అవి ఇంతకుముందు ఎప్పుడు మనకి తెలియకపోవచ్చు, కానీ వాటిని మనం తెలుసుకోవచ్చు అనమాట వీటిని ఉపయోగించి.
వీ కెన్ ఇన్ఫర్ మీనింగ్ ఫ్రమ్ దట్ కాంటెక్స్ట్. సో ఆ ఏ సందర్భంలో ఉపయోగించారు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. క్రిస్టియన్ నటల్ యూజెస్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ టు ప్రూవ్ ద పాయింట్ బై ఇంక్లూడింగ్ ఏ నాన్ సెన్స్ వర్డ్స్ ఇన్ ది సెంటెన్స్. సో ఇక్కడ మనకి క్రిస్టియన్ నటల్ అనే అతను కొన్ని వర్డ్స్ అనేవి చెప్పారట. సో అవి ఇక్కడ ఇచ్చాడు. సో కొన్ని అర్థం లేని పదాలని యూజ్ చేయడం ద్వారా ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ మీనింగ్ అనేది రాదు అని చెప్పడానికి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ టు నో ఆల్ ద వర్డ్స్ ఇన్ ది టెక్స్ట్. సో టెక్స్ట్లో ఉన్న ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ హెల్ప్స్ ద రీడర్ ఇన్ఫర్ మీనింగ్. సో మనం బయట చాలా వింటూ ఉంటాం, అంటే చాలా వర్డ్స్ని వింటూ ఉంటాం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అలాంటివి. సో వాటి ద్వారా ఏంటంటే ఇలాంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేవి తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆల్సో లెర్నర్స్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ న్యూ వర్డ్స్ and try to understand the text as a whole rather than meaning of each word. సో చాలామంది ఏంటంటే ఏదైనా మనకి ఇంగ్లీష్లో ఒక తెలియని వర్డ్, ఇప్పుడు సపోజ్ ఈ పారా చదువుతున్నాం, ఇక్కడ ఏదైనా తెలియని వర్డ్ ఉంటే అక్కడే ఆగిపోతారు తప్ప దానికి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే అబ్బా ఏంటి ఇంత కష్టంగా ఉన్నాయి పదాలన్నీ కూడా అర్థం కాదు చేయదు ఇంగ్లీష్ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా పాజిటివ్ మేనర్తో వెళ్ళాలి. మనం ఏదైనా చదివేటప్పుడు ప్రతి దాని మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మరి దాని యొక్క ఐడియా అనేది మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుందన్నమాట. సమ్టైమ్స్ ద మీనింగ్ కెనాట్ బీ ఫౌండ్ ఆబ్వియస్లీ ఇన్ ది టెక్స్ట్. ఒక్కొక్కసారి అయితే ఆ టెక్స్ట్లో ఇచ్చినట్టు సరైన మీనింగ్ అనేది కూడా కన్వే అవ్వకపోవచ్చు. ద రీడర్ హ్యాస్ టు ఇన్ఫర్ ద మీనింగ్. కానీ కొంచెం ఎంతో కొంత దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకోగలిగితే సరిపోతుంది. దిస్ కైండ్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ ద లెర్నర్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటే ఇప్పుడు సపోజ్ 2 లైన్స్ అనేవి ఉన్నాయి, వాటి మధ్య అర్థం అనేది తెలుసుకోగలిగితే సరిపోతుంది అనమాట. సమ్టైమ్స్ ద రీడర్ హ్యాస్ టు డెడ్యూస్ సమ్ లెసన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ అప్లై దెమ్ ఇన్ లైఫ్. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మన నిజ జీవితంలో కూడా అవి అప్లై అవుతూ ఉంటాయి. దిస్ మే బీ కాల్డ్ రీడింగ్ బియాండ్ ద లైన్స్. సో ఆ విధంగా కొన్ని మనకి నిజ జీవితంలో ఏవైతే అప్లై అవుతూ ఉంటాయో వాటిని మనం బియాండ్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి. అయితే స్ట్రాటజీస్ టు డెవలప్ రీడింగ్, మనం రీడింగ్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించే స్ట్రాటజీస్ ఏంటో ఇక్కడ చూద్దాం. దేర్ ఆర్ సెవరల్ స్ట్రాటజీస్ విచ్ కెన్ బి ఎంప్లాయిడ్ ఇన్ డెవలపింగ్ రీడింగ్ స్కిల్స్. సో రీడింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి చాలా స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయంట, అవేంటో చూద్దాం. ద టీచర్ కెన్ యూజ్ ఎ క్లోజ్ పాసేజ్, దట్ ఈస్ passages where words at regular intervals are erased and the learner has to supply the correct word. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పాసేజ్ అనేది ఇచ్చి కొన్ని లైన్స్కి గ్యాప్లో ఏంటంటే వర్డ్స్ అనేవి మిస్ చేయమంటున్నారు. సో ఆ వర్డ్స్ని కరెక్ట్గా పిల్లల చేత పెట్టించడం అనేది రీడింగ్కి కొంచెం ఒక రీడింగ్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే జంబుల్ రీడింగ్ ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్. మనం ఇంగ్లీష్ లెసన్స్ చెప్పుకున్నప్పుడు చూసాం, ఇంగ్లీష్ స్టోరీ నుంచి కొన్ని లైన్స్ అనేవి తీసి జంబుల్గా ఇచ్చి మనల్ని ఒక ఆర్డర్లో పెట్టమంటూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఏంటంటే వాటి ద్వారా మనకి రీడింగ్ ఒకటికి 2 సార్లు సెంటెన్సెస్ చదవడం అర్థం చేసుకోవడం ద్వారా రీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే అవి అరేంజ్ చేసేటప్పుడు అవెవర్, ఆల్దో, ఫర్దర్ మోర్, నేమ్లీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఈ 2 కూడా మనకి స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు రీడింగ్ని డెవలప్ చేసుకోవడానికి. అండ్ దెన్ గ్రాఫిక్ రీడింగ్ ఆర్ ఆర్గానిక్ రీడింగ్. ఇది ఏంటంటే నథింగ్ బట్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఏదైనా పిక్టోరియల్ రూపంలో ఉన్నది, గ్రాఫ్ రూపంలో ఉన్నది, గ్రాఫిక్ రూపంలో ఉన్నది కానీ పిక్చర్ రూపంలో ఉన్న దాని యొక్క మీనింగ్ని మనం అర్థం చేసుకోవడమే ఇక్కడ గ్రాఫిక్ రీడింగ్ ఆర్ ఆర్గానిక్ రీడింగ్. చూద్దాం. స్కిల్స్ ఆఫ్ రీడింగ్ డు నాట్ ఇన్వాల్వ్ ఓన్లీ రీడింగ్ రిటర్న్ టెక్స్ట్. సమ్టైమ్స్ మ్యాప్స్, గ్రాఫ్స్, ఫిగర్స్ ఆర్ ఆల్సో రీడ్ అండ్ అండర్స్టూడ్. ఓన్లీ మనం రిటర్న్ అంటే ఇప్పుడు ఇది ఒక రిటర్న్ టెక్స్ట్ కింద. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఈ విధంగా రిటర్న్ టెక్స్ట్నే కాకుండా గ్రాఫ్ రూపంలో ఉన్నది కానీ ఫిగర్స్ రూపంలో, మ్యాప్స్ రూపంలో వాటిని కూడా మనం చదివి అర్థం చేసుకోగలిగితే అదే గ్రాఫిక్ ఆర్ ఆర్గానిక్ రీడింగ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే టైం టేబుల్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ టేబుల్. సపోజ్ మనం చూస్తే రైల్వే టైం టేబుల్ అనేది ఒక టేబుల్ రూపంలో ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనం చదివి తెలుసుకుంటూ ఉంటాం. సో అది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, ఈ గ్రాఫిక్ ఆర్ ఆర్గానిక్ రీడింగ్కి ఎగ్జాంపుల్ కింద అయితే చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద గ్రాఫిక్ కన్వెన్షన్స్ లైక్ లేఅవుట్, పంక్చుయేషన్ అండ్ ఇండెంటేషన్స్ నీడ్ టు బి అండర్స్టూడ్ ఇన్ ఆర్డర్ టు కాంప్రహెండ్ ది ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా ఏంటంటే మనం కొన్ని పంక్చువేషన్స్ని కానీ లేఅవుట్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అండర్స్టాండ్ చేసుకోవాలంటే సో మనం ఆ యొక్క గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలంటే ఈ లేఅవుట్స్ని, పంక్చువేషన్స్ని, ఇండెంటేషన్స్ని ముందు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ దీస్ స్కిల్స్ ఆర్ నాట్ సో మచ్ యాజ్ యూజ్ అట్ ది ప్రైమరీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ బట్ ఆర్ యూజ్ఫుల్ అట్ ఏ లాటర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. సో ఇప్పుడు ఇవన్నీ ఈ గ్రాఫిక్ రీడింగ్, ఆర్గానిక్ రీడింగ్ అనేది మనకి ప్రైమరీ లెవెల్లో యూజ్ అవ్వకపోవచ్చు, కానీ అప్పర్ ప్రైమరీ కానీ తర్వాత హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే కొద్ది మనకి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆర్గానిక్ ఆర్ గ్రాఫిక్ రీడింగ్ గురించి. ఇక్కడ మెయిన్గా మీరు చదవాల్సింది ఏంటంటే సపోజ్ ఇక్కడ ఆర్గానిక్ రీడింగ్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అంటే ఏంటి అనేవి కాదు. సో సపోజ్ మీకు ఇక్కడ ఈ విధంగా ఒక టీచర్ ఒక పాసేజ్ ఇచ్చి రెగ్యులర్ ఇంటర్వెల్స్ పెట్టడం అనేది ఏంటి అని అడగొచ్చు. అంటే అది స్ట్రాటజీయా లేకపోతే ఒక మెథడా ఏంటని అడగొచ్చు అనమాట. సో బిట్ అనేది ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకునే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా. సో ఇది మనకి రీడింగ్ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ రైటింగ్ గురించి చూస్తే ఇదొక లాస్ట్ స్కిల్ మనకి LSRWలో లాస్ట్ స్కిల్ చూసినట్టయితే టు మేక్ లాంగ్వేజ్ లెర్నింగ్ కంప్లీట్ ఆల్ ద 4 స్కిల్స్ ఆర్ నెససరీ. సో మనకి ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఏ స్కిల్తో కంప్లీట్ అవుతుంది అంటే ఈ రైటింగ్ స్కిల్తో కంప్లీట్ అవుతుంది. లిజనింగ్తో స్టార్ట్ అయ్యి ఈ రైటింగ్తో కంప్లీట్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ లెర్న్డ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీకింగ్, లిజనింగ్ అండ్ రీడింగ్. నౌ లెట్ us లెర్న్ హౌ రైటింగ్ స్కిల్స్ కెన్ బి డెవలప్డ్. సో మనం ఇప్పటి వరకు స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ గురించి చూసాము. ఇప్పుడు మనం ఈ రైటింగ్ స్కిల్ గురించి కూడా చూసేద్దాం. మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. సో రైటింగ్లో ఉన్న కొన్ని భాగాలు లాంటివి. రైటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ లైక్ ఆల్ ద అదర్ 3 స్కిల్స్ రైటింగ్ హ్యాస్ ఎ పర్పస్. డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్ మీన్స్ లెర్నింగ్ ద మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్. సో ఇక్కడ రైటింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట, జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఈ రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడం అంటే ఇంకేం కాదు, రైటింగ్లో ఉన్న కొన్ని భాగాలు. అంటే సపోజ్ ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ నేర్చుకోవాలి, స్పెల్లింగ్స్ ఎలా రాయాలి, పంక్చువేషన్ ఎలా పెట్టాలి. సో ఇవన్నీ నేర్చుకుంటేనే అవే మనం మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ కిందకి వస్తుంది. అవన్నీ కలిపి మనకి రైటింగ్ స్కిల్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సిన్స్ మే సబ్ స్కిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలపింగ్ రైటింగ్, ద స్కిల్ ఈజ్ కన్సిడర్డ్ ఏ కాంప్లెక్స్ వన్. సో మళ్ళీ మనకి ఇందులో కొన్ని సబ్ స్కిల్స్ అనేవి కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి ఒకదాని కింద మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ చూస్తే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ ఫార్మ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ అట్ ది ప్రైమరీ లెవెల్. సో ప్రైమరీ లెవెల్లో మనకి ఈ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. దిస్ ఇన్వాల్వ్స్ హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్, పంక్చువేషన్. సో అందులో మనకి ప్రైమరీ లెవెల్లో మనం ఏంటంటే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్లో భాగాల కింద ఏంటి, హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్, పంక్చువేషన్. పిల్లలకి సరిగ్గా హ్యాండ్ రైటింగ్ అనేది నేర్పించడం, స్పెల్లింగ్స్ అనేవి రాయించడం, అలాగే పంక్చువేషన్ ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్. సో ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. ద స్ట్రోక్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్ట్రోక్స్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్లో రాయడం అనేది మిగతా ఏ ఇండియన్ లాంగ్వేజెస్లో రాయడం కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ లెర్నర్స్ నీడ్ టు ప్రాక్టీస్ దెమ్ ఇన్ ఆర్డర్ టు రైట్ ఇంగ్లీష్ విత్ ఏ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో అందుకని ఇంగ్లీష్ రాయడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. జస్ట్ లైక్ క్లారిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ స్పీకింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎలా అంటే మనకి మాట్లాడేటప్పుడు క్లారిటీ అనేది ఎంత ఇంపార్టెంటో గుడ్ హ్యాండ్ రైటింగ్ హెల్ప్స్ ఇన్ డిసిఫరింగ్ రైటింగ్. సో అలాగే గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది వర్డ్స్ మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ షీ ఈజ్ అని అన్నాం. సో ఇక్కడ షీ ఈజ్ అనేది గ్యాప్ ఇచ్చి మనం రాస్తున్నాం. దీన్నే డిసిఫరింగ్ రైటింగ్ అని అంటారు. అంటే వర్డ్స్ మధ్య ఉన్న గ్యాప్ అనేది మనం ఆ వర్డ్స్ని గుర్తించి ఆ యొక్క స్పెల్లింగ్స్ని గుర్తించేలాగా మనకి చేస్తుంది అనమాట. అలా కాకుండా షీ ఇలా
కలిపి రాస్తామనుకోండి అది మనకి ఏం కూడా అర్థం కాదు. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఈ విధంగా పదాలని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ద మోటార్ స్కిల్స్ ఆఫ్ యంగ్ లెర్నర్స్ నీడ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ టీచింగ్ రైటింగ్. సో ఈ రైటింగ్ గురించి పిల్లవాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళలో ఉన్న మోటార్ స్కిల్స్ని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు అనమాట. సెకండ్లీ, ఇంగ్లీష్ హ్యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజెస్. ఇది మనకి ఇంపార్టెంట్. సో తర్వాత ఏంటంటే ఇంగ్లీష్లో మనం క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. మిగతా ఏ లాంగ్వేజ్లో కూడా క్యాపిటల్ లెటర్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇప్పుడు తెలుగులో మనకి ఆ ఉన్నది, చిన్న ఆ పెద్ద అని రాస్తామా, రాయం కదా. సో కానీ ఇంగ్లీష్లో మనకి ఏ, అలాగే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, ఈ విధంగా మనకి క్యాపిటల్ లెటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగా మనకి ఏ ఇతర ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ఉండదన్నమాట. ద లెర్నర్స్ ఫైండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ రైటింగ్ ఇంగ్లీష్. దెర్ ఆర్ వెరీ సింపుల్ రూల్స్ పర్టైనింగ్ టు యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ లెర్నర్స్ నీడ్ టు బి థాట్ దిస్. సో ఏంటంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాపిటల్ లెటర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, సో ఎలా యూజ్ చేయాలి అనేవి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలన్నమాట. సో అది మనకి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. నెక్స్ట్ చూస్తే టెక్నిక్స్ ఆఫ్ డెవలపింగ్ కరెక్ట్ స్పెల్లింగ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ అనేది రాయడానికి ఎలాంటి టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలి అని ఇక్కడ అడుగుతున్నారు. సో స్పెల్లింగ్స్ పోజ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. సో ఎవరైతే ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ కింద నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి స్పెల్లింగ్స్ అనేవి చాలా కష్టంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఎందుకంటే వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ కింద, వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది కాదు, సెకండ్ లాంగ్వేజ్ కింద నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి కొంత స్పెల్లింగ్స్ రాయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. This is largely because of the lack of 1:1 relation between sounds and spellings in the language, unlike in the case of Indian languages. సో మిగతా ఏ ఇండియన్ లాంగ్వేజెస్లో లేనట్టుగా ఇక్కడ 1:1 రిలేషన్ అంటే సౌండ్కి, లెటర్కి, స్పెల్లింగ్కి రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. దేర్ ఆర్ లెటర్స్ లైక్ సిహెచ్ విచ్ రిప్రజెంట్ మోర్ దాన్ వన్ సౌండ్. అలాగే ఇక్కడ సిహెచ్ అనేది ఒక సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. Then a single sound is represented by several spellings. Apart from this, there are silent letters and a doubling of consonants. సో ఈ విధంగా స్పెల్లింగ్స్ రాయడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే సౌండ్స్ ఏవైతే సైలెంట్ లెటర్స్ కొన్ని ఉంటాయో, సో సైలెంట్ లెటర్స్ వల్ల అలాగే డబులింగ్ ఆఫ్ కాన్సనెంట్స్ వల్ల స్పెల్లింగ్స్ రాయడం అనేది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. స్పెల్లింగ్స్లో తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. Therefore, it is essential for the learners to learn the spelling of words. సో ఈ తప్పులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకోవాల్సి అవసరం ఉంటుంది. బ్రేకింగ్ ద వర్డ్స్ ఇంటూ సిలబుల్స్ హెల్ప్ దెమ్ నాట్ ఓన్లీ ఇన్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్ బట్ ఆల్సో ఇన్ రైటింగ్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్. సపోజ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రేకింగ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇక్కడ బ్యూటిఫుల్, లేకపోతే ఫాదర్. సో ఫాదర్ అనేది ఉన్నది, ఫాదర్. ఈ విధంగా ఏంటంటే కొన్ని నేర్చుకునేటప్పుడు, లేకపోతే మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్. సో ఈ విధంగా ఏంటంటే వర్డ్ని విడదీసి నేర్చుకోవడం ద్వారా మనకి సిలబుల్స్ అనేవి వస్తున్నాయి, అలాగే ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. సో దీని ద్వారా రెండు అనేవి డెవలప్ అవుతాయి, మనకి స్పెల్లింగ్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ వస్తుంది, సిలబుల్స్ అనేవి కూడా తెలుస్తున్నాయి అన్నమాట. దీని ద్వారా మనం వర్డ్స్ని తప్పుగా రాసే ఛాన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఈ విధంగా వర్డ్స్ని విడదీసి నేర్చుకోమంటున్నారు. అండ్ నెక్స్ట్, దేర్ కెన్ బి 2 మెథడ్స్ ఇన్ రిమెంబరింగ్ స్పెల్లింగ్. సో మనం ఈ విధంగా స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయంట. ఒకటి మెమొరైజింగ్ అండ్ యూజింగ్ నిమోనిక్ డివైజెస్. సో మెమొరైజింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవడం ద్వారా, తర్వాత నిమోనిక్ డివైజెస్ ద్వారా యంగ్ లెర్నర్స్ కెన్ మెమొరైజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. సో మెమొరైజింగ్ గుర్తుపెట్టుకోవడం ద్వారా, న్యూమోనిక్ డివైజెస్ ద్వారా స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే స్టార్టింగ్ నేర్చుకుంటారో వాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద వర్డ్స్ ఒక గేమ్ లాగా నేర్చుకోవడం ద్వారా ఏంటంటే ఆ విధంగా కూడా వర్డ్స్ని, స్పెల్లింగ్స్ని గుర్తుపెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ నిమోనిక్ డివైజెస్ ఇంక్లూడ్ వర్డ్ అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నిమోనిక్ డివైజెస్లో ఏంటంటే స్టేషనరీ, ఇక్కడ రెండు కూడా ఒకేలాగా ప్రొనౌన్స్ అవుతున్నాయి, కాకపోతే ఇక్కడ ఏ, ఇక్కడ ఈ అనేది
ఉన్నాయి. సో ఈ స్టేషనరీ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు స్టేబుల్గా ఒకే దగ్గర ఉండడం అనమాట. సో ఒకే దగ్గర కదలకుండా స్టేబుల్గా ఉంటే అది స్టేషనరీ అంటాం. అలాగే స్టేషనరీ ఇదేంటి అంటే ఏదైనా పుస్తకాలు లేకపోతే మనకి చదువుకునే ఐటమ్స్ అనేవి దొరికేవి ఈ స్టేషనరీ అని అంటూ ఉంటాం. అలాగే ద సెకండ్ వర్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రైటింగ్ మెటీరియల్స్ లైక్ పెన్ అండ్ పెన్సిల్ విచ్ ఆర్ స్పెల్డ్ విత్ అన్ ఈ. సో ఇక్కడ ఏంటంటే చూడండి, పెన్సిల్లో ఈ ఉంది, పెన్లో ఈ ఉంది, ఈ ఇక్కడ ఈ ఉంది స్టేషనరీ. సో ఆ రెండు దొరికేవి స్టేషనరీ అన్నట్టుగా గుర్తుపెట్టుకోవడం అనమాట. ఇఫ్ వీ రిమెంబర్ ద క్లూ ఫర్ వన్ ఆఫ్ ద వర్డ్స్ ఆటోమేటికలీ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద సెకండ్. సో మనం ఈ విధంగా క్లూస్ ద్వారా ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఇంకొక వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. దేర్ ఆర్ నో ఎస్టాబ్లిష్డ్ ఆర్ అప్రూవ్డ్ న్యూమోనిక్ డివైస్ వర్డ్స్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ అండ్ డిఫికల్ట్ వర్డ్స్. వన్ హ్యాస్ టు చూస్ ద డివైస్ దట్ సీమ్స్ ఈజీ. సో ఈ విధంగా ఏంటంటే మనకి స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే అపార్ట్ ఫ్రమ్ దీస్ దేర్ ఆర్ స్పెల్లింగ్ రూల్స్ ఫర్ డబులింగ్ ఆఫ్ ద కాన్సనెంట్స్ that can be remembered. Sometimes the pronunciation of the words may help us. For example, take the words like disease. The first is pronounced with Z sound, whereas the second word has S sound. సో ఇక్కడ ఏంటంటే వర్డ్ అంటే ఒక వర్డ్లో స్పెల్లింగ్స్లో సౌండ్స్ అనేవి మనకి డిఫరెంట్గా రావడం జరుగుతుంది. దీన్నే మనం డబుల్ కాన్సోనెంట్స్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఆర్గనైజేషన్ ఆఫ్ రైటింగ్లో కనుక చూస్తే యాజ్ ద లెర్నర్స్ మూవ్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ దే నీడ్ టు బి మేడ్ అవేర్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఎవరైతే మామూలు నేర్చుకునేవారు లెర్నర్ ఉంటారో హయ్యర్ స్టేజ్కి వెళ్ళే కొలది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ అనేది తెలుసుకోవాలంటే ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఏంటి, వర్డ్స్ ఆర్గనైజేషన్ కానీ సెంటెన్సెస్ ఆర్గనైజేషన్ కానీ ఆ విధంగా. We don't stop at writing words. They need to know how to string words into sentences and also how to put sentences into organized paragraphs and then move to writing composition. So first ఏంటంటే వర్డ్స్ని సెంటెన్సెస్గా ఎలా రాయాలి, తర్వాత సెంటెన్సెస్ని తీసుకొని పారాగ్రాఫ్గా ఎలా రాయాలి, వాటి తీసుకొని రైటింగ్ కాంపోజిషన్. సో అవి ఒక రైటింగ్ కాంపోజిషన్గా ఎలా రాయాలి అనేది ఇక్కడ తెలుసుకోవాలన్నమాట హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొలది. లెర్నర్స్ నీడ్ టు బి థాట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద ప్రైమరీ క్లాసెస్. అయితే ఇవి ఎక్కడి నుంచి అంటే ప్రైమరీ క్లాసెస్ నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ద లెర్నర్ నీడ్ టు బి థాట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ బిగినింగ్ ఏ పారాగ్రాఫ్ అండ్ కంక్లూడింగ్ ఇట్. సో ఏంటంటే ఒక పారాగ్రాఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. దే షుడ్ బి థాట్ టు మేక్ ఏ పాయింట్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ ద పాయింట్. సో ఏదైనా ఒక పాయింట్ అనేది ఇచ్చి దాని గురించి కాంపోజిషన్ అనేది వ్రాయిపించాలి. దే నీడ్ టు బి టోల్డ్ దట్ దేర్ ఈజ్ ఎ టాపిక్ సెంటెన్స్ విచ్ ఈజ్ ద మెయిన్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ అండ్ దట్ ద టాపిక్ సెంటెన్స్ కుడ్ బి ఎనీవేర్ ఇన్ ది పారాగ్రాఫ్. సో ఏదైనా ఒక మెయిన్ పాయింట్ మెయిన్ టాపిక్ అనేది తీసుకొని దానిపైన రాయించడం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే రైటింగ్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటారు. రైటింగ్ కాంపోజిషన్ అనేది ప్రైమరీ క్లాస్ నుంచి. సో పిక్చర్ కాంపోజిషన్ అట్ ద ప్రైమరీ లెవెల్ రైటింగ్ కాంపోజిషన్ క్యాన్ బి వెరీ ప్రాఫిటబుల్లీ థాట్ త్రూ పిక్చర్స్. సో ప్రైమరీ లెవెల్లో కనుక చూసుకుంటే పిక్చర్ రూపంలో రైటింగ్ కాంపోజిషన్ అనేది నేర్పించడం అనేది ముఖ్యమైన పద్ధతి కింద చెప్పొచ్చు. లెర్నర్స్ మే బీ గివెన్ పిక్చర్స్ ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ ఎ బిల్డింగ్ లైక్ ఏ స్కూల్ అండ్ ఆస్క్ టు రైట్ ఎ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ఇట్. ఏదైనా ఒక పిక్చర్ వాళ్ళకి ఇచ్చి దాని గురించి వ్రాయమనాలన్నమాట, వాళ్ళకి తెలిసింది రాయమంటూ ఉండాలి. వీ క్యాన్ గివ్ దెమ్ క్లూస్ యాజ్ టు హౌ టు డిస్క్రైబ్ ద పిక్చర్ అండ్ గివ్ దెమ్ ద రిలేటెడ్ వొకాబులరీ. సో దాన్ని ఎలా డిస్క్రైబ్ చేసి రాయాలి, దానికి సంబంధించిన వొకాబులరీ ఏంటి అనేది వాళ్ళకి క్లూస్ రూపంలో అందిస్తూ ఉండాలి. ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ ఏ పారాగ్రాఫ్ విత్ బ్లాంక్స్ కుడ్ బి గివెన్ ఫర్ దెమ్ టు ఫిల్ ఇన్. స్టార్టింగ్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి బ్లాంక్స్ అనేవి ఇచ్చి వాళ్ళని ఫిల్ చేయమంటూ ఉండాలి. తర్వాత స్టేజెస్లో ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. సపోజ్ ఏదైనా ఒక పిక్చర్ అనేది బోర్డ్ పైన వేసి దానికి సంబంధించిన వర్డ్స్ అనేవి చెప్పమంటూ ఉండాలి.
సపోజ్ ఇప్పుడు స్కూల్ ఉన్నదనుకోండి, స్కూల్లో ఎవరెవరు ఉంటారంటే టీచర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, బెంచెస్ ఉంటాయి, బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి, ఈ విధంగా అనమాట. అలాగా ఏంటంటే పిల్లల చేత మాట్లాడిపిస్తూ వాళ్ళ చేత రాయిపిస్తూ ఉండాలన్నమాట. అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్ అండ్ పూల్ ద పాయింట్స్ ఆన్ ద చాక్ బోర్డ్, దెన్ ఆస్క్ దెమ్ టు రైట్ ద కంపోజిషన్. సో వాళ్ళు చెప్పినవన్నీ బోర్డ్ పైన రాసి అందులో వాటికి రిలేటెడ్గా, స్కూల్కి ఖచ్చితంగా రిలేటెడ్గా ఉన్నవన్నీ రాసి బోర్డ్ పైన వాళ్ళని రాసుకోమని చెప్తూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా ప్రైమరీ లెవెల్లో పారాగ్రాఫ్ అదే బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా, అలాగే పారాగ్రాఫ్లో బ్లాంక్స్ ఫిల్ చేయమంటం ద్వారా వాళ్ళకి రైటింగ్ కాంపోజిషన్ అనేది డెవలప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ఏ చైల్డ్స్ ఎడ్యుకేషన్. సో ప్రతి పిల్లవాడికి కూడా హ్యాండ్ రైటింగ్ అనేది ముఖ్యంగా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేసేది పక్క వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మంచి హ్యాండ్ రైటింగ్ అనేది ఉండాలి. ఏ గుడ్ హ్యాండ్ రైటింగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో ఎప్పుడు మనకి మంచి హ్యాండ్ రైటింగ్ అనేది వస్తుందంటే ప్రాక్టీస్ వల్ల. ఇన్ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ లెర్నింగ్, కాపీ బుక్స్ అండ్ ట్రేసింగ్ బుక్స్ ఆర్ గివెన్ టు చిల్డ్రన్ టు ప్రాక్టీస్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్. సో చిన్నప్పుడు ఏంటంటే చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే కాపీ రైటింగ్ రాయిస్తూ ఉంటారు, అలాగే ట్రేసింగ్ బుక్స్ రాయిస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే పిల్లవాడికి ఖచ్చితంగా చేయి అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కే అనేది ఉన్నది ఈ విధంగా, కొంతమంది కే ఇలా అంటే ఇలా రాస్తూ ఉంటారు. సో కరెక్ట్గా వాళ్ళకి కే అనేది వచ్చేలా చేయాలంటే మనం ఈ కాపీ బుక్స్ కానీ ట్రేసింగ్ బుక్స్ కానీ యూజ్ చేసి వాళ్ళకి రాయిపిస్తూ ఉండాలి. Legibility of handwriting depends on the spacing of words and also punctuating the sentence. సో ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది అందంగా కనిపిస్తుంది అంటే ఒక వర్డ్కి మధ్య గ్యాప్ ఇవ్వడం ద్వారా, అలాగే కరెక్ట్ పంక్చువేషన్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా హ్యాండ్ రైటింగ్ అనేది కరెక్ట్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. డిక్టేషన్ ఎక్సర్సైజెస్ విత్ పాజెస్ బిట్వీన్ వర్డ్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ లెర్నర్స్ ప్రాక్టీస్ స్పేసింగ్ ద వర్డ్స్. సో రెండు వర్డ్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఇప్పుడు సపోజ్ చాక్ బోర్డ్ అనేది ఉన్నది. సో చాక్ బోర్డ్, ఈ విధంగా చాక్ బోర్డ్ అని మీరు చెప్పేటప్పుడే చాక్ బోర్డ్ ఆ విధంగా అనమాట చెప్పడం ద్వారా ఏంటంటే ఆ గ్యాప్ని అనేది వాళ్ళు గ్రహించి రెండు వర్డ్స్కి మధ్య గ్యాప్ అనేది ఇచ్చి రాస్తూ ఉంటారు. ఆ విధంగా డిక్టేషన్ చెప్తున్నప్పుడు ఆ విధంగా చేయొచ్చు. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ లెటర్స్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్. సో షేప్, సైజ్ కూడా మనకి రైటింగ్లో ఇంపార్టెంటే. English is a language where some letters have downward strokes and upward strokes. A double rule book could be given to the learner to practice handwriting. సో మనం ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు డబల్ రూల్ బుక్ అనేది యూజ్ చేయాలని చూడండి, అది కూడా మనకి బిట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ అనేది ఇప్పుడు సపోజ్ ఈ విధంగా డబల్ రూల్ బుక్ అంటే ఈ విధంగా 2 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మనం రాసేటప్పుడు జీని ఈ విధంగా రాస్తూ ఉంటాం, ఎఫ్ని ఈ విధంగా రాస్తూ ఉంటాం. అయితే మనం అలా కాకుండా జీని ఇక్కడ, ఎఫ్ని ఇక్కడ రాస్తే అది తప్పు అవుతుంది. సో అలాంటి టెక్నిక్స్ అనేవి తెలుసుకోవడానికి పిల్లవాడికి ఈ విధంగా రాయిపించాలన్నమాట. నెక్స్ట్, డెవలపింగ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ యూజెస్ ద రీడర్ అండ్ వర్క్ బుక్ మెటీరియల్. సో ద రీడర్ ఇన్ ద ప్రైమరీ లెవెల్ యూజెస్ సింపుల్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. సో ప్రైమరీ లెవెల్లో మనకి సింపుల్ సెంటెన్సెస్, చిన్న చిన్న వర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ద లెర్నర్స్ కుడ్ బి ఆస్క్డ్ టు కాపీ సెంటెన్సెస్ ఇన్ దేర్ నోట్బుక్. సో అందులో ఉన్న సెంటెన్సెస్ అనేవి నోట్బుక్లో కాపీ చేయడం ద్వారా, ఇన్ ఆర్డర్ నాట్ టు బర్డెన్ ద టెండర్ మజిల్స్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద మోటార్ skills are not yet developed, the task could be light and the sentences to copy could be increased gradually. Similarly, the workbook also could be used to improve handwriting of the learners. సో ఏంటంటే ఫస్ట్ పిల్లవాడికి ఇచ్చేకుండా కొంచెం కొంచెంగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళు రాసే విధానానికి తగ్గట్టుగా వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి కల్పిస్తూ ఉండాలి. అలాగే సో ఈ వర్క్ బుక్స్ అనేవి కూడా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని డెవలప్ చేయడానికి. సో ఇది మనకి డెవలపింగ్ హ్యాండ్ రైటింగ్ గురించి. సో దీంతో మనకి LSRW స్కిల్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీటితో పాటుగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో నార్మల్గా అయితే మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కాకపోతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ లెర్నింగ్ టు కమ్యూనికేట్. సో ఒక భాష అనేది మనం నేర్చుకుంటున్నామంటే ఎందుకు? ఒకరితో ఒకరు సంప్రదింపులు జరపడానికి. కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ 2 individuals or 2 groups.
ద కన్వేయర్ అండ్ ద రిసీవర్. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారనమాట. సో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సో వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అంటే ఒక సమాచారం అనేది అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం కమ్యూనికేషన్ అని అంటాం. ఇక్కడ ఒక కన్వేయర్ ఉంటారు, ఒక రిసీవర్ అనేవారు ఉంటారు. ఒకళ్ళు చెప్తూ ఉంటే ఇంకొకరు వింటూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఒకరు చెప్పేవాళ్ళు, ఒకరు వినేవాళ్ళు ఉంటారు. దేర్ షుడ్ బి ఏ మెసేజ్ విచ్ నీడ్స్ టు బి కన్వేడ్. ఒక మెసేజ్ అనేది వాళ్ళ మధ్య కన్వే అవుతూ ఉంటుంది. ద స్పీకర్ ఆర్ రైటర్ హూ కన్వేస్ ద మెసేజ్ హ్యాస్ ఎ పర్పస్. సో ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే దానికి ఒక ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. దేర్ ఈజ్ వన్ హూ ఎక్స్ప్రెసెస్ థాట్స్, ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ అండ్ ద అదర్ రిసీవ్స్ అండ్ గివ్స్ ఫీడ్బ్యాక్. సో ఒకరి గురించి వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ చెప్తున్నారంటే పక్క వాళ్ళు అవి విని దానికి రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఇట్ క్యాన్ నెవర్ బీ వన్ సైడెడ్. ఇఫ్ ఇట్ ఈస్ వన్ సైడెడ్ కమ్యూనికేషన్ ఫెయిల్స్. సో ఇది ఎప్పుడు కూడా ఒకవైపే జరగదనమాట. ఒకవేళ అలా ఒకవైపే జరుగుతుంది అంటే అక్కడ కమ్యూనికేషన్ అనేది జరగట్లేదు అని అర్థం వస్తుంది అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆడియన్స్, ద సబ్జెక్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ద మెసేజ్ ఈస్ కన్వేడ్. సో ప్రిన్సిపల్ అంటే ఒక ముఖ్య లక్షణం ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అంటే అక్కడ అర్థం ఏంటి, ఆ చెప్పింది ఆడియన్స్ అనేది అర్థం చేసుకుంటున్నారు, అలాగే ఆ మెసేజ్ అనేది ఒకరి మధ్య ఒకరికి కన్వే అవుతుంది అని అర్థం. ద మీన్స్ త్రూ విచ్ ద మెసేజ్ ఈస్ కన్వేడ్ షుడ్ బి విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద రిసీవర్. The message should be relevant to the receiver. The receiver should be interested in the message being conveyed. సో మనం కన్వే చేస్తున్న మెసేజ్ అనేది ఏ విధంగా ఉండాలంటే రిసీవ్ చేసుకుంటా అంటే పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఉండాలి. సో వాళ్ళకి వినడానికి అర్థమయ్యేటట్టు ఉండాలి, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఉండాలన్నమాట. సో అప్పుడే అవతల వాళ్ళు వింటారనమాట, మనం చెప్పేది వింటూ ఉంటారు. ద లెర్నర్స్ కుడ్ బి థాట్ పొలైట్నెస్ principles. They should be taught how to speak, how to greet them, how to thank them and more such functions of language. This will lead to their personality development and intrapersonal skills. సో ఇక్కడ ఏంటంటే పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సో వాళ్ళని ఎలా పలకరించాలి, వాళ్ళకి ఎలా థ్యాంక్ యూ చెప్పాలి, ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అని చెప్పొచ్చు, లాంగ్వేజ్ యొక్క ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా ఏంటంటే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే పక్క వాళ్ళతో ఎలా మెలగాలి, సో ఎలా వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి, ఏ విషయానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటే అవే మనం మ్యాక్సిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటాం. సో ఏంటి పక్క వాళ్ళతో మనం సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి అని తెలుసుకునేవి ఇవన్నీ కూడా. సో అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ ఉంటాం. చాలామంది ఏంటంటే ఎక్కడ ఎలా మాట్లాడతారో తెలియదు, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడతారో తెలియదు. సో కొంత సొసైటీలో మనం బతుకుతున్నామంటే పక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే మనం రెస్పెక్టబుల్గా ఉండాలన్నమాట. సో అవి కొంత నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు సో అలాంటి టైమ్స్లో ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే పక్క వాళ్ళు అడిగిన దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, సో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ చూద్దాం. పర్సనాలిటీ షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ సంథింగ్ బియాండ్ లుక్స్. ఇట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. సో పర్సనాలిటీ అంటే ఏం కాదండి, ఇప్పుడు చెప్పిందే. సో మనం లైఫ్లో ఎలా ఉంటున్నాం, మన యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది, మన బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది. అవర్ సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ అస్, హౌ వీ ఇంటరాక్ట్ విత్ అదర్స్. సో పక్క వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ బీయింగ్స్. వీ నీడ్ టు బీ విత్ అదర్స్ బోత్ ఇన్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది వర్క్ ప్లేస్. సో పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా మనం కలిసిమెలిసి ఉంటాం. అంటే మన పర్సనల్ లైఫ్లో కానీ, మనం పనిచేసే దగ్గర కానీ, ఎక్కడైనా కూడా ఒకరితో ఒకరు సంప్రదింపులు అనేవి జరుపుతూ ఉంటాం. వీ షుడ్ ఇంక్యులేట్ ఇన్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ వ్యూస్, ఒపీనియన్స్ అండ్ వే ఆఫ్ లైఫ్. సో పక్క వాళ్ళు మాట్లాడేదానికి, పక్క వాళ్ళ ఆలోచనలకి, పక్క వాళ్ళు ఉండే విధానానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో పక్క వాళ్ళ గురించి మనం చెడుగా థింక్ చేయకూడదు. టాలరెన్స్ ఫర్ పీపుల్ అరౌండ్ అస్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ అవర్ పర్సనాలిటీ.
సో పక్క వాళ్ళ గురించి మనం మంచిగా ఆలోచించి మనం రెస్పెక్టబుల్గా ఉండడం అనేది మనకి పర్సనాలిటీ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫాలోయింగ్ పొలైట్నెస్ ప్రిన్సిపల్స్ గోస్ ఏ లాంగ్ వే ఇన్ డెవలపింగ్ పర్సనాలిటీ. సో పొలైట్నెస్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ఎక్కువ ఉపయోగపడతాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇన్కార్పొరేటింగ్ వాల్యూస్ త్రూ టీచింగ్. టీచర్ ప్లేస్ ఏ నెంబర్ ఆఫ్ రోల్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో ఒక సహాయకారిగా ఉంటాడు, ఒక ఫెసిలిటేటర్గా ఉంటాడు, ఒక ఫ్రెండ్గా ఉంటాడు. సో టీచర్ అన్ని పాత్రలు పోషిస్తూ ఉంటారు. షీ ఈజ్ ఏ డిసిప్లిన్గా ఉండాలి. అలాగే కౌన్సిలర్ ఏదైనా అడ్వైజర్స్ ఇచ్చే విధంగా ఉండాలి. అసెసర్ ఏ మోడల్ యూజర్ ఆఫ్ లాంగ్వేజ్, ఏ పార్ట్నర్ ఇన్ లెర్నింగ్, ఏ రిసోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ద లెర్నర్. సో క్లాస్ రూమ్లో ఇన్ని విధాలుగా టీచర్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. అయితే ఇన్ పెర్ఫార్మింగ్ దీస్ రోల్స్ ద టీచర్ యూజ్ సోషల్ అండ్ అకాడమిక్ లాంగ్వేజ్ విచ్ ద లెర్నర్స్ ఎమ్యులేట్. సో ఇన్ని పాత్రలు పోషించేటప్పుడు ఎలా అయినా అంటే సమాజంలో ఏ విధంగా ఉండాలి ఏంటి అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి చెప్తూ ఉండాలన్నమాట. బిసైడ్స్ ద టీచర్ ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ద లెర్నర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ స్కిల్స్. సో ఎలా ఉండాలి టీచర్ అంటే పిల్లవాడు మనల్ని చూసి నేర్చుకునేలాగా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలన్నమాట వాళ్ళకి. సో మన నుంచి ఎథిక్స్, వాల్యూస్, స్కిల్స్ అనేవి వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండాలి. ఇన్ ది ఫార్మేటివ్ ఏజ్ టీచర్ కెన్ ఇంక్యులేట్ పాజిటివ్ వాల్యూస్ లైక్ పంక్చువాలిటీ, డిసిప్లిన్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద కంట్రీ. సో ఈ చిన్న ఏజ్ నుంచే పిల్లలకి చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి రెస్పెక్ట్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, మన దేశం పైన మనం ఉండే సమాజం పైన రెస్పెక్ట్ అనేవన్నీ కూడా నేర్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ద లెసన్స్ థాట్ ఇన్ ది క్లాస్ కెన్ బి మీడియం ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ది చిల్డ్రన్. సో మనం చెప్పే క్లాస్ రూమ్లో చెప్పే వాల్యూస్ అన్నీ కూడా పిల్లల్లో ఈ యొక్క విలువలన్నీ కూడా నింపేటట్టు ఉండాలి. సో ఇది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి. అండ్ దెన్ రెఫరెన్స్ స్కిల్స్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే చదువుతున్నామో దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం దేని నుంచి అయితే పొందుతున్నామో దాన్ని రెఫరెన్స్ బుక్స్ అని కానీ రెఫరెన్స్ స్కిల్స్ అని అంటూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు మనకి తెలియని మీనింగ్స్ అనేవి డిక్షనరీస్లో చూస్తున్నాం. సో డిక్షనరీస్ అనేవి ఇక్కడ రెఫరెన్స్ బుక్స్ కింద వాడుకోవచ్చు. అలాగే థెసారస్ కానీ. సో ఈ థెసారస్ అంటే ఏంటి, మనకి యాంటోనమ్స్, సినోనమ్స్ ఉండే వాటిని థెసారస్ అని అంటూ ఉంటాం. సో ఇవి అట్ ద ప్రైమరీ లెవెల్ లెర్నర్స్ కుడ్ బి థాట్ హౌ టు యూజ్ ఏ పిక్చర్ డిక్షనరీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్స్. సో ప్రైమరీ లెవెల్లో పిల్లలకి మనం పిక్చర్ డిక్షనరీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పిక్టోరియల్గా చూపిస్తే ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఆ పిక్చర్ రూపంలో ఉన్నదాన్ని డిక్షనరీని యూజ్ చేసి వర్డ్స్ యొక్క అర్థం ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం అనేవి తెలుసుకునే విధంగా ఉండాలి. సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండ్ జంబుల్డ్ వర్డ్స్ కుడ్ బి గివెన్ టు ప్రాక్టీస్ స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్స్. స్పెల్లింగ్స్ని ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ జంబుల్డ్ వర్డ్స్ కానీ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అలాగే థెసారస్ ఈజ్ నాట్ ఏ డిక్షనరీ బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ సినోనమ్స్ అండ్ యాంటోనమ్స్ ఆఫ్ వర్డ్స్. సో ఇది డిక్షనరీ కాదు, సినోనమ్స్ని యాంటోనమ్స్ని మనం కనుక్కోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. First, the learners need to be taught how the thesaurus is structured so that they could యూజ్ ఇట్ వితౌట్ మచ్ డిఫికల్టీ. ఫస్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాటిని ఉపయోగించాలి అనేది పిల్లలకి తెలిస్తే అది యూజ్ చేసేటప్పుడు అంత డిఫికల్టీ అనేది వాళ్ళు ఫేస్ చేయరు. లెర్నర్స్ క్యాన్ డెవలప్ దేర్ వొకాబులరీ యూజింగ్ ద థెసారస్. సో థెసారస్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. అలాగే డిక్షనరీ ద్వారా మనకి మీనింగ్స్, యూసెస్ ఎలా అయితే తెలుస్తుందో థెసారస్ ద్వారా మనకి వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్ టు ఫైండ్ అవుట్ వర్డ్స్ విచ్ హ్యావ్ సిమిలర్ మీనింగ్స్ కుడ్ బి గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కుడ్ బి గివెన్ అండ్ ద లెర్నర్స్ కుడ్ బి ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ వర్డ్స్ విచ్ కుడ్ రీప్లేస్ ద గివెన్ వర్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకి థెసారస్లో నానార్థాలు అంటాం కదా. సో పర్యాయ పదాలు, నానార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒక వర్డ్ని మనం పర్యాయ పదాల కింద చూసుకుంటే, సినోనోమ్స్ కనుక చూసుకుంటే ఒక వర్డ్కి చాలా అర్థాలు అనేవి వెతికి మనం ఆ వర్డ్కి బదులుగా ఇంకొక వర్డ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డిక్షనరీ థెసారస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడతో మనకి LSRW మొత్తం స్కిల్స్ లెసన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇది మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్. అయితే మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్ని ఎందుకని డిస్కస్ చేస్తున్నామంటే లాస్ట్ టైం DSCలో
ఓల్డ్ టెక్స్ట్ బుక్ అని చెప్పాడు సిలబస్లో అయితే, కానీ న్యూ సిలబస్ నుంచి కూడా బిట్స్ అనేవి రావడం జరిగింది. సో అలాగా ఇప్పుడు మనకి న్యూ సిలబస్ అని చెప్పినా మ్యాక్సిమం ఓల్డ్ సిలబస్ నుంచి కూడా ఏమైనా బిట్స్ అనేవి ఇస్తాడేమో అనే ముందు జాగ్రత్తతో టైం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి సో మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్ని కూడా అయితే డిస్కస్ చేస్తున్నాం. సో పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన కంటెంట్ అనేది, మెథడాలజీ అనేది క్లియర్ కట్గా అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కంటెంట్ అనేది అర్థం చేసుకుంటే తర్వాత బిట్ వైజ్గా ఎక్కడైనా మనం చదువుకోవడానికి యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకని కంటెంట్ని క్లియర్గా అందించడమే మన ఛానల్ యొక్క ముఖ్య థీమ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.